కుంభరాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది గోచార ఫలితాలు అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మల్లోనే శని యొక్క సంచారం జరుగుతోంది. ఇది ఏళ్ళాటి శనిలో ఒక భాగం కాబట్టి శనీశ్వరుడు మనకి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులే ఏర్పరుస్తూ ఉన్నారు. కుంభరాశి వారికి ఏంటంటే ఇక్కడ తనుభావం కాబట్టి కొంచెం అనారోగ్యాలు కూడా చూపేట అవకాశము, ప్రవర్తన విషయంలో కొంచెం విపరీతంగా ప్రవర్తించడం, అంటే కొంతమందికి దురలవాట్లు ఉంటూ ఉంటాయి, కొన్ని చెడు అలవాట్లు ఉంటూ ఉంటాయి. అదే కొంతమంది తాగటమనో, లేకపోతే గుట్కాలను అవ్వటమనో, లేకపోతే ఏవో కొన్ని వ్యసనాలు చాలా ఉంటాయి కదండి, అసాంఘిక కార్యక్రమాలు చాలానే ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవి కొంచెం ప్రకోపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది శని యొక్క సంచారం వల్ల జన్మల్లో. ఇకపోతే రవి యొక్క సంచారం 14 రోజుల పాటు జన్మల్లోనూ, ద్వితీయంలో ఒక 16 రోజుల పాటు సంచారం జరుగుతున్నది. ఈ రవి వల్ల కూడా జరిగేది ఏంటంటే 2 రాసుల్లో కూడా ఉపయోగం ఏమీ లేదు, కానీ జన్మల్లో ఉన్నప్పుడు అనారోగ్యం చూపిస్తూ ఉంటుంది. ఇక ద్వితీయంలోకి వెళ్ళాక ఇంట్లో వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఆదాయ విషయంలో దెబ్బతీసే అవకాశం ఉంటుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో రవి యొక్క జన్మ ద్వితీయ స్థానాల్లో రవి యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క రాహు యొక్క సంచారం కూడా ద్వితీయ స్థానంలో ధనాదాయం తగ్గుతుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఏమీ ఏర్పడవు. ఈ విధంగా ఆ రవి మాటలో కఠినత్వం పెరగటము, తద్వారా ఇంట్లో వాళ్ళు లేకపోతే వీధిలో వాళ్ళు ఎవరో పెరగటము, తద్వారా ఇంట్లో వాళ్ళు అయితే పడి ఉంటారు, బయట వాళ్ళతో కనుక మనం మాట కఠినత్వం ఉన్నప్పుడు వాళ్ళ చేత తిరిగి మాట పడటము, లేకపోతే వాళ్ళకి మనకి గొడవలు రావటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా ఈ ద్వితీయ స్థాన రాహు వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. అది మనకి శుభ ఫలితాలు ఇవ్వదలుచుంది. ఎందుకంటే వక్రగతిలో ఉన్న కారణంగా అక్కడ శుభ ఫలితంలోని ఇవ్వజారుడు, ఆదాయం తగ్గటము, వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు, మన మాటకార్తనం పనిచేయకపోవటం లాంటివి ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలోనే ఉన్నారు, ఆయన కూడా వక్రగతిలోనే ఉన్నారు. కాబట్టి జన్మరాశి ఫలితాన్ని మనం తీసుకున్నట్టయితే ఆయన మాత్రం యోగకారకంగానే ఉన్నారు. తద్వారా కొంచెం సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఆహ్లాదం, ఇంట్లో అంతా మనసంతా ఆహ్లాదంగా ఉండటం, ఆరోగ్యం బాగుండటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవి కొన్ని రంగాల్లో సినీ రంగం ఇట్లాంటి కళలు, లలిత కళలకు సంబంధించినటువంటి వాటికి మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఆయన సహాయ సహకారాలు అందిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ మాతృ సౌఖ్యం కానీ, గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ ఇవన్నీ మనకి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. అన్నీ ఉంటాయి, కానీ సౌఖ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు వాహనం ఉంది, ఇబ్బంది పెడుతుంది, ఏదో నడవదు, దానికి పెట్టుబడి పెట్టాలి. గృహానికి ఉంది, ఏదో రిపేర్ వచ్చి దానికి పెట్టుబడి పెడుతూ ఉండాలి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారము 5, 6 స్థానాల్లో జరుగుతోంది. 5వ స్థానంలో ఒక 28 రోజులు జరుగుతోంది. ఆ 28 రోజులు శుభప్రదమైన ఫలితాలు. ఒక్క 3 రోజులు మాత్రమే 6వ స్థానంలో, ఆ 3 రోజులు కొంచెం శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ 6వ స్థానంలో ఉన్నప్పుడు అదేంటంటే కొంచెం ఆరోగ్యం బాగుండటం, ఇట్లాంటి ఇల్లు కొనాలన్నా చేయాలన్నా మాట జరగటం వరకే. 3 రోజులు జరిగిపోయేదే ఉంటుందండి. అదే నెలంతా ఉంటే ఒక రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ 28 రోజులు మాత్రం పిల్లల మీద, చదువు మీద, పిల్లల గాయాలు అవటం మీద, ఇట్లాంటి వాటిల్లో 5వ స్థానంలో సంచరించే 28 రోజులు ఆ విధమైనటువంటి దుష్పరిణామాలే కనపడుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతుందండి. అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతమందికి ఆయువు మీద దెబ్బతీయవచ్చు, కొంతమందికి రాజదండం జరగవచ్చు, అంటే శిక్షలు పడవచ్చు, పెద్ద హఠాత్ మరణాలు అలాంటివి ఏమైనా జరగవచ్చు. మనకు తెలిసిన వాళ్ళకి కొంచెం దుఃఖం, పెద్ద కష్టం ఏదో వచ్చి మీద పడే అవకాశం ఉంటుంది. ఇదేదో మనకే జరిగిందని ఫీల్ అవ్వక్కర్లేదండి. ఇది కేవలం రాశిగతమైనటువంటి ఫలితాలు. వ్యక్తిగతమైన ఫలితాలకి ఇది అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కొంతమందితో గొడవలు రావచ్చు, కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు పొందవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి మనకి. అంచేత మనకి మొత్తంగా మనం ఈ కుంభరాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే ఒక్క
ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడండి. ఒక్క శుక్రుడు మాత్రమే. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. మాట విషయంలో కానీ, ధన విషయంలో కానీ సమయానికి కాస్త తిని పడుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండండి. రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు వీలుంటే గుడికి కూడా వెళ్ళండి. నవధాన్యాలు ఏవో తీసుకోండి. పాదాల దగ్గర శ్లోకాలు చదువుకుని పాదాల దగ్గర ఆ నవధాన్యాలన్నీ వేయండి. ఈ విధంగా చేయటం ద్వారా వాటి యొక్క తీవ్రత తగ్గించుకుని కాస్త శాంతపరిచినట్టయితే మనకి కొంత అనుకూలమైన కాలంగా మారే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. శుభం భూయాత్.